ఓట్ల గల్లంతుకు సంబంధించి గతంలో తెలంగాణలో జరుగుతున్నటువంటి సందర్భంలో నేను ఒక మాట చెప్పాను. కొన్ని గల్లంతులు నడుస్తూ ఉంటుంటాయి, మనుషులు వచ్చి చెక్ చేసుకోవడం, ఇళ్ళ దగ్గర లేరన్నప్పుడు లేరని రాసేసుకోవడం. మనమేమో సాధారణంగా ఇప్పుడు ఓట్లు చెక్ చేసుకోమని చెప్పి లింక్ ఇస్తున్నారు, దాంతోపాటుగా లేకపోతే వెంటనే చూడమంటున్నారు. ఆల్రెడీ ఓటు ఉండి లేకపోతే కనుక ఎందుకు ఏంటి అనేటువంటి దాని మీద ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అలాంటిది లేనటువంటి సందర్భంలోనే జరుగుతున్నటువంటి వ్యవహారం ఏంటనేది స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో విచిత్రమైనటువంటి ఓటు గల్లంతు వ్యవహారం నడుస్తుంది. అది తాజాగా చిత్తూరు జిల్లాలో వెలుగులోకి వచ్చినటువంటి సంఘటన. అదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని టార్గెట్ చేయడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం అవుతుంది. అక్కడ ఆయనే కాదు, దాదాపుగా చాలా నియోజకవర్గాల్లో విచిత్రమైనటువంటి ఓట్ల గల్లంతు ఏంటంటే ఫేక్ అప్పీల్స్ అనమాట. అంటే ఇప్పుడు నేనున్నాను, నాకు ఒక ఓటు ఉందంటే నా ఓటు నాకు తీసేయండి అని నేను అడుగుతాను. ఎప్పుడు అడుగుతాను? వేరే రాష్ట్రానికి ఏమైనా ట్రాన్స్ఫర్ అయినప్పుడు, లేదంటే వేరే రాష్ట్రంలో ఉండి నాకు ఈ రాష్ట్రంలో ఓటు అక్కర్లేదు, అక్కడ ఓటేసుకుంటాలే అనుకున్నప్పుడు అడుగుతాం. సాధారణ ఓటుని మార్చమని అడుగుతాం. అప్పుడు అలా కాకుండా నా ఓటు నేను తీసేయండి అని చెప్పి అడగం కదా. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది అది. నా ఓటు తీసేయండి అని చెప్పి ఈ కోణంలో పెట్టారన్నటువంటి అప్లికేషన్స్ ఎన్నికల సంఘం దగ్గరికి అధికారులకు పంపించడం, దాని ఆధారంగా తీసేయడం. 13-14 ఓట్లు ఒక్కొక్క నియోజకవర్గంలో. అది కూడా పర్టికులర్గా ఎవరైతే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి లీడర్లు ఉంటారో ఆయా లీడర్ల ఇళ్ల చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకి సంబంధించినటువంటి బెల్టులకు సంబంధించినటువంటి వాళ్ళదే ఎక్కువగా గల్లంతైనాయి అన్నది ప్రధానమైనటువంటి అభియోగం. ఇక్కడ ఇదొక ప్రజాస్వామ్యం అని పేరుకి చెప్తున్నాం. ఆ ప్రజాస్వామ్యంలో విచిత్రమైనటువంటి కోణం ఏంటన్నటువంటిది మొన్న కూడా చూసాం. అంటే భారీ ఎత్తున ఓట్ల గల్లంత అయితే దానికి క్షమాపణ చెప్పి ఊరుకున్నటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి తెలంగాణలో కనిపించింది. అయితే ఇక్కడ రిజల్ట్ పరంగా అది చూపించిందంటే ఆ అంశం లేదు, ఎందుకంటే వేలాది ఓట్ల తేడాతో మెజారిటీలతో గెలిచారు కాబట్టి అది ప్రభావం చూపెట్టలేదు. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ట్రయాంగులర్ ఫైట్ నడిచేటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి సందర్భంలో తమ ప్రత్యర్థుల ఓట్లని తగ్గించాలన్నటువంటి అధికార పక్షం వాళ్ళ కోసమా, లేకపోతే అధికార పక్షం వాళ్ళ కోసమే సాధారణంగా అధికారులు పనిచేసి పెడతారు. అక్కడ ఓట్ల గల్లంతు జరిగింది అని ఓపెన్గా వచ్చి చెప్తున్నా విచారణలు చేయట్లేదు. తీసేసిన అధికారులు ఎవరు, అవసరమైతే వాళ్ళని జైల్లో పెట్టినా తప్పులేదు. ఎందుకంటే వాడెవడు తీయడానికి ఓటు ఏ కోణంలో నుంచి తీసేస్తాడు? అది కూడా దొంగ కాగితాలు పెట్టిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయించాలి కదా ఖచ్చితంగా. ఎందుకంటే మనిషి బతికొండగా అతనికి సంబంధం లేకుండా అతని ఓటుని వద్దనుకున్నాడు అంటూ తీసేసేటువంటి వాళ్ళు అంటే ఓ మనిషిని బతికొండగా చంపేసినట్టే కదా. ఆ విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చినటువంటి ఒక ప్రాణం ఓటు, ఆ ప్రాణాన్ని తీసి అవతల పెట్టేస్తున్నారు అంటే దాన్ని మర్డర్ అనాల, ఓట్ మర్డర్ అనమాట ఇక్కడ జరుగుతోంది. అది విచిత్రమైనటువంటి కోణంలో జరుగుతుంటే అదేదో చాలా క్యాజువల్గా మాకేం పట్టదన్నట్టు వ్యవహరించడం ఎన్నికల సంఘం అయింది. ఇంకోవైపున ప్రభుత్వం వైపు నుండి అవన్నీ కావాలని అంటూ రాజకీయ డ్రామాలు ఆడుకునేటువంటి పరిస్థితి. నేను అనేది ఒకటే, ఇక్కడ ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటే ఆ తప్పులని సరిచేయడం, అంతేగాని పవర్లో ఉన్నోడు పవర్ని విచ్చలవిడిగా వాడితే రేపు పొద్దున వీళ్ళు పవర్ మారితే నెక్స్ట్ వచ్చేవాళ్ళు ఇంతకంటే వికృతంగా, ఇంతకంటే నియంతృత్వంగా పరిపాలన ప్రారంభిస్తే అప్పుడు వీళ్ళ బతుకులు ఏమవుతాయి? ప్రజాస్వామ్యంలో సంప్రదాయం అనేటువంటిది ఇచ్చిపుచ్చుకునేట్టు ఉండాలి. అందులో అరాచకం ఉండకూడదు. అరాచకం పరాకాష్ఠకి చేరితే ఆ అరాచకం పరాకాష్ఠ తర్వాత వీళ్ళనే సమాధి చేసేటువంటి ప్రమాదం ఉంటుంది అన్నది గుర్తించకపోతే ప్రజాస్వామ్యానికి హాని, అట్లాగే భవిష్యత్తులో ప్రజలకి కూడా హాని. మరి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవడానికి అటు అధికార యంత్రాంగంతో పాటుగా ఈ వ్యవహారాలు నడిపేటువంటి వాళ్ళు ఉన్నారా లేదా అనేది ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది.